స్వాతి, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు. ఎరా, మీటింగ్ పెట్టుకోవడానికి వేరే ప్లేసే దొరకలేదా నీకు? మాట్లాడుకోవడం కుదరదు, మందు కొట్టడం కుదరదు. ఎందుకురా మీటింగు? రేయ్, అర్ధరాత్రి ఇద్దరు మేడ మీదకి ఏం చేయడానికి వచ్చారా? ఏయ్, ఓకే, థ్యాంక్ యూ. విషయం ఏంటి మావా? ఎందుకు అందరూ రమ్మన్నావు? ఏం మావా, బాగున్నావా? ఏంటి మ్యాటరు? నానింట్లో లేడు, అందరిని ఎక్కడ పిలిచావు? హాస్పిటల్కి రాలేదు కానీ పెద్ద యాదవ కబుర్లు చెప్తున్నావు. ఏం చేయమంటావు మావా? నిన్నే మార్క్ లిస్ట్ తీసుకున్నాను. ఈలోకే మా నాన్న ఇంటర్వ్యూకి వెళ్ళి అంటాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటర్వ్యూకి తిరగలేక చస్తున్నాను రా మావా. చూసావా, ఒక్కరోజు గ్యాప్ లో ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయో. నువ్వు మూసుకోరా. అవును, ఎందుకు అందరూ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? రంగాకి ఎదురు తిరగాలని డిసైడ్ అయిపోయాను. బుద్ధుండే మాట్లాడుతున్నావా? పోరా రే, నువ్వు బైక్ లోంచి పడితే దెబ్బలు తగిలేని అమ్మని నమ్మించడానికే నానా చంకలు నాకేం. ఇప్పుడు రంగగారితో పెట్టుకుంటానంటున్నావా? ముందాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. తప్పించుకోవాలనుకునేది మీరా శివానా? అలా మాట్లాడుకో, మా గురించి నీకు తెలీదు. మీ గురించి అనవసరం. అతను ఎంత దుర్మార్గుడో తెలుసు కదా. యాక్సిడెంట్ పేరుతో మా నాన్నని చంపేయలేదు. చూడు స్వాతి, మేమేం ఆడికి భయపడి అలా మాట్లాడట్లేదు. అనవసరంగా గొడవలు పెద్దవవుతాయేమోనని ఆలోచిస్తున్నాం. ప్రేమ, వాడు ఎలాగో నన్నతోళ్ళు, అందుకే ముందు మనమే ప్రొసీడ్ అయిపోతాం. ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం మనకు అవసరమా అంటున్నాను. మనం ఊరుకున్నంత మాత్రాన వాడేం చేయడానికి గ్యారంటీ ఏంటి? రే, మనం చేతులు కట్టుకుని ఉన్నంతకాలం వాడు అలాగే రెచ్చిపోతాడు. మనం ఏంటో చూపిద్దాం. రే మావా, ఏ రకంగా చూసినా భయంగా ఉందిరా. రోడ్డు మీద ఒకరిని చంపేస్తుంటే చూసి పారిపోయారు, ఓకే. ఆ తర్వాత ఆ టీ కొట్టు దగ్గర కూడా వెళ్ళట్లేదు. పోలీసులకి, రాజకీయ నాయకులకి, రౌడీలకి వాళ్ళందరికీ ఒకరంటే ఒకరికి భయం. కానీ మనకి వాళ్ళలో ఎవరన్నా భయమే. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు పెరగడం కోసం వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. జనం మారాలరా. మామా, మనం ఇక్కడ చదువుకుని విదేశాలకు వెళ్లి అక్కడ డబ్బు ఇక్కడ పంపిస్తున్నాం. కానీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ డబ్బు సంపాదించి విదేశాలకు పంపిస్తున్నారా? కరెక్ట్రా. రే మావా, నువ్వు వేసిన ప్లాన్ మిస్ కాకూడదురా. మనం ఇంత మాట్లాడుతున్నామే, దీని గురించి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారనుకుంటున్నాం? వాళ్ళకి అసలు మనం లెక్కలోనే లేవురా. వాళ్ళ దృష్టిలో మనం చేతకాని వాళ్ళం. మనం వాడికి భయపడుతున్నాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం తిరగబడకపోతే వాడిని ఎప్పటికీ ఏం చేయలేం. కాళ్ళు పట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నావా కాబోయే కనక మహాలక్ష్మి? మీరు ఎంపీ అయిపోయాక ఈ ఇంటికొస్తారో రారో? ఎంపీ ఏంటి, మంత్రిని అవుతానమ్మా. అప్పుడు మీకు నేనసలు గుర్తుకే రాను. నేను రావడం అలా ఉంచు. ఆల్రెడీ జనం మాజీ మినిస్టర్ మంగింట్లో మసాజ్ చేయించుకుంటున్నాడని గుసగుసలాడుతున్నారు. ఇకపై నేనిక్కడికి వస్తే అంతే, మర్యాద మొత్తం మంట కలిపేస్తారు. ఎందుకు ముఖం మార్చుకుంటున్నావు? వాళ్ళంటే నేను మానేస్తానేంటి? ఇక్కడ చేయించుకోవాల్సింది చాలా ఉంది.